హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. నేను ఇక్కడ 1/2 kg ఫ్రెష్ ఫిష్లు తీసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి నీట్గా కడుక్కోండి, స్మెల్ పోతుంది. ఇక్కడ మా అమ్మమ్మ వంట చేస్తుంది. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడు పట్టుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందాం. చూడండి, పేస్ట్ మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఫిష్లన్నీ వాటర్లో నుంచి మంచిగా తీసేసుకోండి, వాటర్ లేకుండా. ఒక గిన్నెలో వేసుకోండి అన్నీ. నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది వేసేయండి. మేము ఇక్కడ ఫిష్ ఫ్రై మసాలా వాడుతున్నాము. మీకు ఏ మసాలా ఉంటే ఆ మసాలా వాడుకోండి. ఏది వాడినా బాగుంటుంది టేస్ట్. ఇది వాడితే కొంచెం బాగుంటుంది. ఇంకా దీంట్లోకి ఒక 1 ఎగ్ వేస్తున్నాను. ఎగ్ వేసి దాంట్లో కొంచెం లెమన్ పిండుతున్నాము టేస్ట్ కోసం. బాగుంటుంది లెమన్ పిండుకోవడం వల్ల టేస్ట్. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాం. దీన్ని ఒక 10 minutes ఒక పక్కన పెట్టేసుకోండి. ఇది మొత్తం కలిసేలాగా మంచిగా నీట్గా కలుపుకోండి. నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా అంత ఆయిల్ వేసుకోండి. మేము ఇక్కడ 1/2 లీటర్ వేస్తున్నాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో చూసుకోండి. నెక్స్ట్ మన ఫిష్లు ఒక్కొక్కటిగా దీంట్లో మెల్లిగా మీద చిల్లకుండా మెల్లగా వేసుకోండి. ఒక్కొక్కటి మంచిగా నీట్గా తీసుకొని ఒక్కొక్కటి వేసుకోండి. దూరం దూరం వేసుకోండి. ఇప్పుడు దూరం దూరం వేసుకోండి. వేసుకొని కొంచెం రోస్ట్ అయిన తర్వాత తిప్పేసుకోండి. ఒక గంట తీసుకొని మెల్లగా వెనక సైడ్ వేసుకోండి. 2 సైడ్స్ అనేది కాల్చుకోవాలండి మనం. టేస్ట్ బాగుంటుంది. 2 సైడ్స్ కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. దాంట్ లోపలికి మసాలా వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. చూడండి, బాగా మళ్ళీ సైడ్ తిప్పేసుకొని చూసుకోండి. మొత్తం ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని తీసేసి గిన్నెలో వేసుకోండి. మొత్తం అలాగే ఉన్నాయన్నీ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, మంచిగా రోస్ట్ అయిపోయాయి కదా. చూడండి, మంచిగా ఉడికిపోయింది. ఫిష్ అనేది తొందరగా ఉడుకుతుందండి. చూడండి, టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.